యాసంగిలో పండిన పంటకి మంచి ధర లభిస్తుందని ఆశపడ్డ రైతన్నకు నిరాశ ఎదురవుతోంది. కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు అందరూ సిండికేట్గా మారి కనీస మద్దతు ధర కూడా కేటాయించడం లేదు అంటూ రైతులు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడలో రైతుల ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా యాసంగి సీజన్లో పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లంతా సిండికేట్గా మారి రైతులైతే నిలువు దోపిడీ చేస్తున్నారు. మనం ప్రస్తుతం మిర్యాలగూడలో ఉన్నటువంటి ఒక మిల్లు వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇప్పటికే చాలా ట్రక్కులు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. దాదాపు ఒక రోజుకు పైగా 2 రోజులుగా ఇక్కడే పడిగాపులు పడుతున్నారు. చాలామంది రైతులు కూడా కనీసం మద్దతు ధర లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఎంఎస్పీ ధర మాత్రం మిల్లు పాయింట్ల వద్ద ఎక్కడ కూడా. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అంటే లభించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పు, నీ పరిస్థితి ఏంది? మిల్లర్లు కొంటున్నారా? ఏం చేస్తున్నారు? ఏమవుతుంది? కొంటులేదు సార్. ఇప్పుడు మేము 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. కాకపోతే బండ్లు ఎక్కువ వచ్చేసరికల్లా ఇక్కడ కొనుగోలు కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే కొద్దిగా రేట్లు పోయినసారి అంటే 25 నడిచిందిగా, ఇప్పుడు 2300 నడుస్తుంది కాబట్టి కొద్దిగా పెంచితే బాగుంది అనిపిస్తుంది మాకు. అంటే కనీసం ఎంఎస్పీ ధర 23, 20 కూడా పెట్టట్లేదా? పెట్టలేదు సార్. 20 కొద్దిగా 2300 పెడుతుర్రు. చెప్పండి, ఎట్లా ఉంది? అంటే చెంట్లు గిట్లా తీసుకోవట్లేదు, నిజమేనది? నిజమేనది. మంచి ఉంటేనే రేటు పెడతారు, మంచి లేకుంటే ధర తగ్గటే. 3 రోజుల నుంచి ఇక్కడ నిద్రపోతున్నాం. వచ్చేటప్పుడు బండ్లు అన్లోడ్ కావట్లే, ఘోరంగా ఉంది. మిల్లర్లు ఎందుకు కొర్రీ పెడుతున్నారు అదే అర్థం కావట్లే. అంటే సిండికేట్ అయ్యారనుకుంటున్నాం. అందరూ కలిసి ఒక రేటు మీద నడుస్తుంది వారం. మిర్యాలగూడ మొత్తం సిండికేట్ అండి. విఆర్ మొత్తం ఒక దందా. ఒక సీజన్ వచ్చేసరికి వానాకాలం వేసంగి మొత్తం అంత రాజకీయ నాయకులు అయితేంది, మిల్లర్స్ అయితేంది, అంత దందా అయ్యి ఒకటి వేగమయ్యి రైతులని నోటికాడు తినే కూడిని గిట్ట కనీసం అకాల వర్షాలకు నష్టపోతున్నారు. వీళ్ళు కనీసం మద్దతు ధర కల్పించాక 2 రోజులు 3 రోజులు ఉండేసరికి ఇవేంది మక్కిపోతున్నాయి ఒడ్లు. ఎందుకు కొర్రీలు పెడుతున్న తాళ్ళు ఉందంటున్నారా, తేమ ఉంటుందన్నారా? రైతులు ఎందుకు తీసుకోవట్లేదు? హెచ్ఎంటీ విషయంలో ఏం చేస్తున్నారు? హెచ్ఎంటీకి నెరీ ఘోరం సార్. అది మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఇక్కడ ధర్నాలు, దాంట్లో మక్కిపోతున్నాయి. రావటం పచ్చి సరుకు కదా, పచ్చి సరుకు వేడైపోతుంది. దానికి మేము కొనం పో, ఎవరు చెప్పుకుంటో చెప్పు అనే మాటే. అంటే మిల్లర్లంతా సిండికేట్గా మారారు అనుకుంటున్నారు. మిల్లర్లందరూ సిండికేట్ అయ్యారు. ఎవరి మామూలు వాళ్ళకి ఇచ్చేస్తుర్రు. మిల్లర్లు కూడా తమ సిండికేట్ని కాకుండా రైతులకు న్యాయం చేసే దిశగా ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, మిర్యాలగూడ.